ఐబొమ్మ రవి కేసుపై యంగ్ ప్రొడ్యూసర్ మెగా డాటర్ నిహారిక స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది. ఎవరి సామాను దొంగిలించి ఎవరికి పంచుతావు, ఇదేం సామాజిక న్యాయం అంటూ కడిగి పాడేసింది. సూటిగా సుత్తి లేకుండా తన అభిప్రాయాన్ని చెప్పింది నిహారిక. ఆమె ఏమందో చూద్దాం. ఐబొమ్మ రవి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎక్కడ విన్నా ఇదే పేరు. పైరసీ మూవీస్ తో ఇండస్ట్రీకి, పోలీసులకు చుక్కలు చూపించిన నిందితుడిని ఎట్టకేలకి పట్టుకున్నారు. దమ్ముంటే పట్టుకోండి అంటూ నిందితుడు విసిరిన సవాల్కి ఇలా జవాబిచ్చారు తెలంగాణ పోలీసులు. ప్రస్తుతం కేసు అయితే నడుస్తోంది. నిందితుడి నుంచి పైరసీకి సంబంధించిన పూర్తి సమాచారం రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు పోలీసులు. ఈ వ్యవహారంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్పందించింది మెగా డాటర్ యంగ్ ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల. తాను చిన్నప్పటి నుంచి హానెస్ట్ గానే సినిమాలు చూశాని, అవి ఇంగ్లీష్ అయినా కానీ పైరసీ చూడలేదని చెప్పుకొచ్చింది. ఐబొమ్మ రవిని రాబిన్హుడ్ తో పోల్చి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, అది కరెక్ట్ కాదంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు నిహారిక. నా లైఫ్లో నేను ఒక్కసారి కూడా పైరసీ మూవీ చూడలేదు. ఎవరైనా చూస్తానన్నా ఎంకరేజ్ చేయలేదు. పైగా ఎక్కడైనా పైరసీ చేస్తున్నారనే సమాచారం తెలిస్తే మా నాన్నకి నేరుగా వెళ్లి వాళ్ళను పోలీసులకు పట్టించేవారని కూడా ఇంటర్వ్యూలో చెప్పింది. అయినా వేరే ఎవరిదో ప్రాపర్టీ దొంగిలించి ఇతరులకు ఇవ్వటం సామాజిక న్యాయమా అని క్వశ్చన్ చేసింది నిహారిక. హానెస్ట్గా మూవీ చేస్తే అది అందరికీ సమానంగా అందాలి. చూస్తే అందరూ ఫ్రీగా చూడాలి, లేదంటే అందరూ టికెట్ కొనుక్కునే చూడాలి. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ వేరే ఎవరివో వస్తువులు నువ్వు దోచేసి సామాజిక న్యాయం అనటం సరైందేనా అని అడిగింది. ఆహారం, నీరు లేకపోతే చచ్చిపోతాం, కానీ సినిమా అనేది ఓ చాయిస్ మాత్రమే. ఎవరికి నచ్చితే వాళ్ళు చూడొచ్చు, నచ్చకపోతే వెళ్ళటం మానేయచ్చు. టికెట్లు రేట్లు ఎక్కువ ఉన్నాయనిపిస్తే మీరు చూడొద్దు. కొన్నిసార్లు 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనాలి అంటే నేను కూడా థియేటర్కి వెళ్లకుండా ఆగిపోతానని చెప్పుకొచ్చింది నిహారిక. అలా కాకుండా వేరే వాళ్ళ సినిమా పైకి అన్అఫిషియల్గా వచ్చి నువ్వు న్యాయం చేస్తానంటే ఎట్లా? అసలు నువ్వెవరు? నువ్వు రాబిన్హుడ్లా మారాల్సిన అవసరం ఏంటి? ఎవరిపై కోపంతో సాటి వాళ్ళ పొట్ట కొడుతున్నావు అని వరుస ప్రశ్నలు సంధించింది నిహారిక. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా కరెక్ట్గా మాట్లాడారు అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. న్యాయం అంటే అందరికీ మంచి జరగాలి, కానీ ఒకరికి నష్టం కలిగించి మరొకరికి మంచి చేయటం న్యాయం ఎలా అవుతుందని నెటిజన్లు కూడా ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం ఐబొమ్మ రవి చేసింది కరెక్టే అని సమర్థిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.